పత్తి విత్తనాల చట్టం, నిత్యావసర వస్తువుల చట్టం, దాని కింద కేంద్రం జారీ చేసిన ఆర్డరు, పత్తి విత్తనాల ఆర్డరు, దాంతోపాటుగా కొత్త వంగడాలు, రైతు హక్కుల చట్టం, విత్తనాల చట్టం 1966. ఈ నాలుగిటికి సారాంశం ఏంటంటే, పత్తి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు ఎవరైతే ఉన్నారో విత్తనం వల్ల నష్టం జరిగితే నష్టపరిహారం పొందొచ్చు. ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఎవరైనా ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఈ రెండిట్లో ఏదైనా లాభం పొందాలి రైతు అంటే కనుక విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా రసీదు తీసుకోవాలి. రసీదు లేకుండా పత్తి విత్తనం కాదు ఏ విత్తనము కొనుగోలు చేయకూడదు. ఒకవేళ అలా కొనుగోలు చేస్తే నష్టం జరిగితే నష్టపరిహారం పొందడానికి అవకాశం దొరకదు. విత్తనం రసీదు ఉండాలి. రెండోది, మీరు ఏదైతే పత్తి విత్తనాలు కొంటారో ఆ పత్తి విత్తనాల బ్యాగ్, సంచి కానీ డబ్బా కానీ దాని ప్యాకెట్ ఏది ఉంటే అది, ఆ ప్యాకెట్ని కూడా మనం భద్రపరుచుకొని ఉండాలి. ఎందుకంటే ఆ విత్తనాలు మొలకెత్తాలంటే, ఆశించిన దిగుబడి ఇవ్వాలంటే ఏ కండిషన్స్ పాటించాలనే దాని మీదే ఉంటుంది. ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందని చెప్తున్నారో కంపెనీ దాని మీద రాసి ఉంటుంది. ఆ వివరాలన్నీ కూడా రేపు పొద్దున నష్టపరిహారం పొందడానికి ఉపయోగపడతాయి. ఇక మూడోది, వీలైతే ఒక పిరికెడు ఉన్న వాటిలో లేదా ఒక 4-5 గింజలన్న విత్తనాలు ఆ డబ్బాలో ఉంచండి. అట్లాగే విత్తనాల వల్ల ఇబ్బంది జరిగినప్పుడు ఈ విత్తనాలను మనం ల్యాబ్కి పంపడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ 3 పనులు కనుక రైతులు చేస్తే, రసీదు తీసుకోవటం, డబ్బాని ఆ బ్యాగ్ని జాగ్రత్తపరచుకోవటం, 4 విత్తనాలన్నా దాచిపెట్టుకున్నట్లయితే పత్తి విత్తనం వల్ల నష్టం జరిగితే నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంది. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అప్పుడు 3-4 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళి కేసు వేయొచ్చు. 2, రాష్ట్ర స్థాయిలో కాటన్ సీడ్ కంట్రోల్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వారికి కంప్లైంట్ చేయొచ్చు. 3, మన దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ రెవెన్యూ అధికారికి కానీ సమాచారం ఇచ్చి కంప్లైంట్ చేయొచ్చు, చర్యలు తీసుకోమని. అదేవిధంగా అది కనుక రిజిస్టర్డ్ వంగడం అయి ఉంటే, కొత్త వంగడం కనుక అయి ఉంటే ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అథారిటీకి కూడా దరఖాస్తు పెట్టవచ్చు. సివిల్ కోర్టులో కేసు వేయవచ్చు. ఇది చెప్పిన ఏదో ఒక మార్గం ద్వారా నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంది. అది మనం రైతులందరం తెలుసుకోవాలి. ఇక రెండోది, ఏటిగా 7 కేంద్ర ప్రభుత్వం పత్తి విత్తనాలకి ఏ ధర నిర్ణయించిందో తెలుసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు బహుశా 810 రూపాయలు ఎంతో ఉంది ఒక బ్యాగ్కి. 450 గ్రాములు ఉండే పత్తి విత్తనం సంచి ధర 810 రూపాయలు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని చూడాలి దాన్ని. అట్లా ఎప్పటికప్పుడు ధర తెలుసుకోవాలి. అంతకంటే ఎక్కువ పెట్టి కొనొద్దు. అట్లా మార్కెట్లో ఎవరైనా ఎక్కువ ధర డిమాండ్ చేసినప్పుడు ఒక కంప్లైంట్ చేస్తే కొంత చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తంగా రైతు ఈ రోజున దుక్కి దున్నటం మాత్రమే కాదు, కొంత చట్టం మీద అవగాహన పెంచుకునే ప్రయత్నం, నష్టం జరిగినప్పుడు ఆ చట్టాలని నియమాలని వాడుకుంటూ మేలుకు తెచ్చుకోవడానికి ప్రయత్నం జరగాలి. అమెరికా లాంటి దేశంలో రైతుల సంఖ్య కేవలం 2% జనాభా, వాళ్ళ జనాభాలో 2% మంది మాత్రమే రైతు వ్యవసాయం చేస్తారు. మిగతా వాళ్ళందరూ వేరు వేరు రంగాలు ఉంటారు. ఆ 2% మంది రైతులు కూడా వారి కోసం చట్టాలు చెప్పడం కోసం కానీ, ఆ చట్టాల మీద అవగాహన పెంచడం కోసం కానీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతుంటాయి. దురదృష్టం ఏంటంటే వ్యవసాయ ఆధారిత మన దేశంలోనే, మన రాష్ట్రంలో కూడా ఆ ప్రయత్నాలు చాలా తక్కువ.